కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా మక్కల కొనుగోలు చేయడం జరుగుతుంది ప్రభుత్వం. అదేవిధంగా గోడౌన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని రోజులు వీళ్ళు జోకని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకని అంటే అందులో ఒక బస్తాకు దాదాపు 1 కిలో వరకు షార్టేజ్ వస్తుందన్న ఉద్దేశంతో అదేదో ఆపడం జరిగింది. గోడౌన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు గోడౌన్లో దాదాపు ఒక 8 రోజులల్లో దాదాపు 18,000 బస్తాలు జోకడం జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఏదైతే ఉన్నదో ఈ దాదాపు 20,000 వెళ్తుండొచ్చు ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో పోసిన బస్తాలు మక్కలు. కాబట్టి వీటిని కూడా వాళ్ళకు 10 రోజులలో మేము ఈ మొత్తం ఖాళీ చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా రైతులు అధైర్యపడద్దు. ఇక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకి ఏం పని లేదు, ఏమైనా ప్రభుత్వం మీద విమర్శ చేయాలన్న ఉద్దేశం తప్ప ఒక మంచి చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, మంచి చేయాలన్న వాళ్ళ ఉద్దేశమే లేదు. ఎన్నడూ కూడా ఈ ఎండాకాలం మక్కలు వాళ్ళు ఎన్నడూ కూడా కొనలే. సంజయ్, నువ్వు ఎన్నడూ కొన్నావో చర్చకు రా, ఇక్కడికే వద్దాం. ఏది మనం మల్లాపూర్ మార్కెట్ యార్డ్కి వద్దాం, నువ్వు షీట్స్ ఇద్దాం. నీ 10 ఏళ్ళల్లో ఈ ఎండాకాలం మక్కలు ఎన్నో కొన్నావు సమాధానం చెప్పాలి. నువ్వు నాకు రైతులకు సమాధానం చెప్పాలి. నువ్వు అబద్ధాలు ఆడి రైతులను రెచ్చగొట్టండి. ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు. ప్రతిదీ టీఆర్ఎస్ వాళ్ళు భూతద్దంలో చూసుకుంటా చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూసుకుంటా విమర్శలు చేయడం సమంజసం కాదు. ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది. దీనిలో ఏదైతే గతంలో మక్కలు కొన్నాయి ఇదే గోడౌన్లలో ఇప్పటికీ అవి అదే విధంగా ఉన్నాయి, దాన్ని అమ్ముడు పోలేదు. ఇవాళ అయినా కూడా ఎక్కడెక్కడో ఏదైనా గోడౌన్స్ ఉంటాయో అవన్నీ చూసుకుంటా కిరాయించుకుంటా ఇవాళ మేము ప్రభుత్వం గోడౌన్లలో ఈ మక్కలను పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలా కష్టం. ఏదైతే పని చేసేటోనికి తెలుస్తుంది కష్టం అనే విలువ. పని చేయక ఏదైనా మాట్లాడవచ్చు, ఇట్లా తిరుక్కుంటే ఏది పడితే అదే మాట్లాడవచ్చు. ఇక్కడ ఉండి గోస ఎట్లుంటుంది, పట్టుడు ఎట్లా పడతారు, రైతు ఎన్ని రోజులు ఇక్కడ తీసుకొచ్చి మక్కలు పోసి దానికి మ్యాచర్ వచ్చిందా రాలేదా, మ్యాచర్ ప్రకారం ఇమీడియట్లీ హమాలీలు, మన తెలంగాణలో హమాలీలు లేరు, బయట బీహార్ నుంచి అక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళు ఇక్కడ జోకడం జరుగుతుంది. ఎంత కష్టమైన పని ఇది, చాలా కష్టమైన పని. మేము కూడా ఏదైతే శాస్త్రజ్ఞులు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఇంకా ఇతరత్ర, ఎందుకనంటే మక్కలను పట్టే మిషన్, కోసే మిషన్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఈ జోకి మక్కలను ఏదైతే సంచులలో నింపే మిషన్లు కూడా వస్తే ఈజీ అవుతుంది అప్పుడు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ పెరిగింది. విషయం ఏంటంటే విస్తీర్ణం పెరిగింది. ఈసారి మక్కలు ఎక్కువ దిగుబడి వచ్చింది. ఒక్కొక్కరు 40కి, ఒక ఎకరానికి 40-45 క్వింటాలు రావడం జరిగింది. ఎక్కువ వచ్చినాయి, ప్లస్ విస్తీర్ణం కూడా పెరిగింది. ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీ మూసేసుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం, చంద్రశేఖరరావు, ఇక్కడ విద్యాసాగర్ రావు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై ఇవాళ షుగర్ ఫ్యాక్టరీని మూసేసారు. షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే ఇంతమంది రైతులు ఈ విధంగా గోసపడేటోళ్ళు కాదు. ఓవైపు వరి, వాళ్ళు సన్నవడ్లు ఏదైతే దొడ్డు వడ్లు వేస్తే ఉరేసుకోవాలని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఇవాళ వడ్ల గురించి, మక్కల గురించి ఈ విచిత్రమైన ప్రవర్తన చేస్తాను. కొట్టి వడ్లు స్టార్ట్ చేసి కొబ్బరికాయలు కొట్టి ఎన్నడూ జోకలే, ఎన్నడూ మ్యాచర్ రాలేదు. వాళ్ళు చదువుకోవద్దా? ఒక ఇల్లు కడితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది బైసాబ్? ఇవాళ మనం మక్కలు పండించి 4 నెలలు పాపం వాళ్ళు కష్టపడి పండించిన పంట బయట గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ప్రభుత్వం అంతా భరించి ఇవాళ పాపం వాళ్ళకి న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఇంత కొని వాళ్ళకి న్యాయం చేస్తుంది. ఇవాళ అంత ఈజీ అయిపోతుంది. మనం ఇంత పండించిన పంటను గోడౌన్లలో పెట్టాలంటే అన్ని గోడౌన్లు మన సామర్థ్యం ఉందా?
మన దగ్గర ఉన్నదా? మరి 10 ఏళ్ళు ఏం చేసిరు మేము? 10 ఏళ్ళు మీరే ప్రభుత్వంలో ఉన్నారా? మేము వచ్చి 2 సంవత్సరాలు కాలేదు. మీరు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ప్రతిదీ తెలంగాణలో అప్పుడు రెచ్చగొట్టి ఎంతోమంది బలిదానాలకు కారణమైనరు. ఇవాళ మళ్ళా తెలంగాణలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈర్ష్య, ద్వేషం. అంటే ఎప్పుడు కల్వకుంట్లలో ఉండాలి అధికారం ఎప్పుడు కేసీఆర్? ఇది రాజరిక పాలన ఇది. ప్రజలు మార్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేము చేస్తున్నాం. మేము సాధ్యమైనంత వరకు రైతులను ఆదుకునే ప్రయత్నమే మేము చేస్తున్నాం. మేము ఏకకాలంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. మేము కొంతమంది కాలేదంటే కాకపోవటానికి కారణం కూడా కేసీఆర్. అప్పుడు ఏం చేసిండు? 25,000 అని పెట్టి వాళ్ళకన్నా డిఫాల్టర్ కింద చేసి ఆ ప్రయత్నం చేసిరు వాళ్ళు. 2 లక్షల లోపటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి అయింది. కాకపోతే సమస్యనే లేదు, అందరికీ చేసినాం. నువ్వు 8 లక్షల కోట్లు దేశాన్ని తెలంగాణ రాష్ట్రానికి అప్పు చేసిరు. ఎవడబసం పని అప్పు చేసినావు? ఇవాళ అప్పు మీరు కట్టురు, అది అప్పు మేము ఏదంటే అది ఇస్తాం. ఆ 8 లక్షల కోట్లు మీరు కట్టుర్రి, మీ జేబులోకి వెళ్ళి దోసుకున్న సొమ్ము నుంచి కట్టుర్రి. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు. ఇవాళ ప్రభుత్వం ఇంత మంచిగా చేసినా కూడా మీరు ప్రతి దాని మీద బండలేసుడు. వర్షం పడితే ఎవరు బాధ్యుడు? పైసా దేవుడు కరుణించలేదు, వర్షం పడ్డది. వర్షం మన చేతులు ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉందా? ఇక్కడ మక్కలేస్తే వర్షం పడాలని మీ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందా? అయినా మా ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తుండ్రు తడిసిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కొంటాం, ప్రతి గింజ కొంటాం, రైతుకు ఇబ్బంది లేకుండా కొనే బాధ్యత ఇవాళ ప్రభుత్వాన్ని. కానీ ఇంకోటి శాస్త్రవేత్తలకు అందరికీ తయారు చేసే శాస్త్రజ్ఞులకు అందరికీ కూడా మేము చెప్తున్నాం. ఒక విషయం ఏంటంటే, పాపం ఇక్కడ పోసినటువంటి ఈ యంత్రాలు కూడా వస్తే బాగుంటుంది. ఏదైతే సంచులు నింపే యంత్రాలు ఇవన్నీ తీసుకొని పోయి అందులో పెట్టి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో లేబర్ లేదు, బీహార్ నుంచి రావాలి. చిన్న విషయం కాదు అది, మనిషి ఎత్తి పోసే. ఇప్పుడు వాళ్ళు అందరూ పడుతున్నారు. మన తెలంగాణలో ఎవరైనా పడుతున్నా అని మరి నేను అదే అనుకున్నా. ఇప్పుడు ఎందుకంటే కోసేవాటికి, వరి కోసేదానికి మిషన్లు వచ్చినాయి, వడ్ల మిషన్లు వచ్చినాయి, మక్కల మిషన్లు వచ్చినాయి, ఈజీగా అయిపోతుంది ఇప్పుడు పని. అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏంటంటే విపరీతమైన పంట వచ్చింది, విపరీతమైన దిగుబడి వస్తుంది, పెట్టుటానికి గోడౌన్స్ లేవు, ఇవన్నీ ఉన్నాయి. రైతులు కూడా కొంచెం ఆలోచన చేయండి. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా రైతుల పక్షపాతి పార్టీ, ఎప్పుడు కూడా బీదలను ఆడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సన్నబియ్యంతో ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదోనికి తెల్ల రేషన్ కార్డు ఉన్న సన్నబియ్యం ఇస్తలేదు, అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆలోచన చేయాలి. ఎందుకు ఇస్తున్నాం? పేదోడు కూడా ఉన్నోడే సన్నబియ్యం తింటుండు, లేనోడు దొడ్డ బియ్యం తింటున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా పేదోళ్ళకు కూడా సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతో ఇలా కార్యక్రమం తీసుకున్నాం. ఇది ఏదైతే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారో ఆ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా అబాస్ పాలు చేసిరు వాళ్ళు. ఇవాళ మేము 3,500 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇప్పుడు కూడా నేను సిరిపూర్లో కొత్తగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి పోయి రావడం జరిగింది. ఇట్లా మేము మా ప్రభుత్వంలో వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే, మేము 15 ఏళ్ళ నుంచి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో మేము ఎన్నిసార్లు ఇంటికి దరఖాస్తు పెట్టుకున్నాం కానీ ఇవ్వలేదు. సార్ మీరు ఇచ్చిర్రు, ఇవాళ మేము ఇల్లు కట్టుకున్నాం, మేము గృహప్రవేశానికి మీరు వచ్చినందుకు మాకు కూడా సంతోషం ఉందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవాళ మేము మంచి కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళకి ఈర్ష్య. ఏదైతే సంజయ్కు బాగా కల్వకుంట్లకే ప్రభుత్వం వచ్చి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుందనే ఈర్ష్యతోటి వాళ్ళ ప్రభుత్వం మీద ఏదో ఒక బండ వేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు వేస్తారు. ఇది మంచిది కాదు, ప్రజలు గమనిస్తున్నారని తెలియదు.